కాళేశ్వరం ప్రాజెక్టులో 40,000 కోట్లు స్వాహా చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తెలంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో 70,000 కోట్లు అవినీతికి పాల్పడ్డట్లు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్. అతనే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి. ఈ తరుణంలో గత ఎన్నికల్లో అధికార పార్టీలకు ఆయన ఇచ్చిన విరాళాలు కంగు తినిపిస్తున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్స్ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజా నివేదికలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది. వివిధ పార్టీలకు ఆయా సంస్థలు ఇచ్చిన విరాళాల్లో మేఘా ఇంజనీరింగ్ కంపెనీదే అత్యధిక వాటా. అయితే 1,000 కోట్ల ప్రజాధనం బొక్కి అందులో కొంత అధికార పార్టీలకు విరాళాలు ఇస్తున్న ఈ కాంట్రాక్టర్పై సిబిఐ విచారణ జరుగుతుందా? బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు అవినీతి సొమ్ము కక్కించడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంలో 30% పైగా అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రధాన పార్టీలు విమర్శిస్తున్నాయి. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సహా ఆయా పార్టీలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పై, మేఘా ఇంజనీరింగ్ సంస్థపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి. ఆ మధ్య వెలువడిన ఫోర్బ్స్ జాబితా చూస్తూ ఉంటే అది నిజమేనేమో అనిపించక మానదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాసొమ్ము తిని పార్టీలకు ధారాదత్తం చేయడం వెనుక ఆయన స్వప్రయోజనం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ మెగా కృష్ణారెడ్డి అనేట ఆయన ఇవాళ క్యాన్సర్ కంటే తెలంగాణకు ప్రమాదకారిగా మారిండు. క్యాన్సర్ కంటే ఇవాళ నిజంగా చెప్తే ఇటువంటిదే చైనాలో జరిగితే ఎప్పుడో ఉరిదిద్దురు. ఇవాళ మన దగ్గర ఉండే అన్నిటిని అంటే ఉపయోగించుకొని దర్జాగా వెలుగబెడుతున్నారు వీళ్ళంతా. ఎక్కడ పోయి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేసేసి ఆ రాజకీయ పార్టీలకు కూడా స్వతంత్రం లేకుండా చేసే పరిస్థితి తీసుకొని వస్తుండే ఆయన. అంటే ఇప్పుడు ఆ డబ్బులతోటే ఈ రాజకీయం నడిపే అంటే పని ఇక్కడ కనిపిస్తుంది. కృష్ణారెడ్డి మీద ఖచ్చితంగా దీంట్లో కృష్ణారెడ్డిని కూడా, ఎందుకంటే ఆయన పాత్ర ఎక్కువ ఉంది, మనీ లాండరింగ్ ఉంది. ఇటలీలో 1,000 కోట్ల రూపాయలు ఆడబెట్టి ఆడ దందాలు స్టార్ట్ చేసిండు మనీ లాండరింగ్ ద్వారా. వీటన్నిటి మీద తప్పక ఎంక్వైరీ జరగాల, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా, కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. రాజకీయ పార్టీలకు 2022-2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల్లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా మేఘా సంస్థ 87 కోట్లు పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చింది. ఈ విషయంలో మేఘా తర్వాతి స్థానాల్లో సీరం ఇన్స్టిట్యూట్ 50.25 కోట్లు, ఆర్సెలర్ మిత్తల్ నీహాన్ స్టీల్ ఇండియా 50 కోట్లు విరాళాల రూపంలో ఇచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్స్ రిఫార్మ్స్ ఏడీఆర్ తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా ఎక్కడం, ఆ తర్వాత తాజాగా పార్టీ విరాళాల్లో కూడా ఆ కంపెనీ టాప్ రావడం ఆశ్చర్యం అనిపించక మానదు. మేఘా సంస్థ ఇచ్చిన విరాళాల్లో అధికార పార్టీలే ఉండడం విశేషం. బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకు విరాళాల రూపంలో పెద్ద మొత్తాన్నే కట్టబెట్టిందని చెప్పాలి. గతంలో 2020లో సైతం వైసీపీకి 5 కోట్ల చెక్ను అందించారు కృష్ణారెడ్డి. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరంలో జరిగింది, అది ఏం జరిగిందన్న దాని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేస్తామంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అక్కడ జరిగిన తప్పులను కవర్ చేసుకోవడానికి రూలింగ్ పార్టీ మీద కూడా, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ మీద కూడా ప్రెషర్స్ రావచ్చు. అది జరుగుతూ ఉంటుంది. బట్ ఒకసారి కోర్టులకు పోయినట్టయితే, లేదా ఒక ఎంక్వైరీ కమిషన్ తిరిగి వేసినట్టయితే తప్పకుండా అక్కడ జరిగిన తప్పులన్నీ బయటకు వస్తాయి. అవినీతి జరిగిందో ఏమైనా ఉంటే అది బయటకు వస్తుంది. కాంట్రాక్టర్ మీద చర్య ఉంటుంది. ప్రూఫ్స్ ఉన్నట్టయితే రాజకీయ నాయకుల మీద కూడా చర్య ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు బీహార్లో ఒక కేసు, మన దానా కేసు అని ఉంటే ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వచ్చింది, లాలూ ప్రసాద్ యాదవ్. అట్లాగే హర్యానాలో కూడా జరిగింది. ఇలా ముఖ్యమంత్రులు, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్ కూడా దిగిపోయినారు. కాబట్టి మనము
వీళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అనుకోవడానికి లేదు. కాకపోతే అంతా సవ్యంగా మాత్రం జరగడం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపించే పేరు మేఘా కృష్ణారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు గాని, రాష్ట్ర విభజన అనంతరం గాని అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పాలకుల కన్ను కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపైనే ఉండేది. ఆయనకు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఎవరైనా కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ పనులను చేజిక్కించుకుంటోంది. అయితే ఆయన చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే న్యాయవాది రాపోలు భాస్కర్ కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహితమైన పరిపాలన మరి కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఎవరు తప్పులు చేసినా మేము వదిలిపెట్టామని చెప్పి మరోమారు నేను మనవి చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడును. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సైతం కాళేశ్వరంలో జరిగిన అవినీతి, ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో మేఘా సంస్థ జరిపిన దోపిడీపై విచారణ జరిపిస్తామని పదే పదే చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఆ మాట నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.